సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. సో గైస్, గల్ఫ్లో ఉన్న మిత్రులందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. అదేంటంటే గల్ఫ్ దేశాల్లో నార్మల్గా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతే ఇంతకుముందు కేసులు ఏ విధంగా నమోదవుతాయి, ఫిజికల్గా కొట్టుకున్నారను, యాక్సిడెంట్లు అయిందను, సో దొంగతనం జరిగిందను, ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. నార్మల్గా ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు, యాక్సిడెంట్ చేసి పారిపోయారు, సో దొంగతనం చేశారు, ఈ నార్మల్ కేసులు. జనరల్గా ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిపోర్ట్ అవుతుండేవి. ఇప్పుడు అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో పోలీస్ స్టేషన్లో అబ్యూస్ కేసులు నమోదవుతాయి. అది కూడా సోషల్ మీడియా అబ్యూస్ కేసులు అండి. సో ఆన్లైన్ ఫ్రాడ్ కానీ, ఆన్లైన్ గొడవలు కానీ, ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సో సోషల్ మీడియా ద్వారా బూతులు తిడుతున్న కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో అవతల వ్యక్తి వీడియోస్, పర్సనల్ వీడియోస్, అతని ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేసి తప్పుడు కంటెంట్లు రాస్తున్న ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సో కొన్ని దేశాల్లో కోవిడ్లో అయితే రోజుకు 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి, కేవలం ఆన్లైన్ కేసులే. నెక్స్ట్ వాయిస్ ద్వారా మెసేజ్లు, పచ్చి బూతులు. సో ఇలాంటివి తిడుతున్నారని చెప్పి అన్ని భాషల వాళ్ళు, అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు, సో లోకల్ వాళ్ళు అత్యధికంగా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో, కొత్త అప్డేట్ జనరేషన్లో సోషల్ మీడియా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. అయితే దీనికి మినిస్ట్రీ అధికారులు కూడా, గల్ఫ్ దేశాల్లో అధికారులు కూడా స్పందించి దీనికి వీటిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో బూతులు తిట్టినా, వ్యక్తిగతంగా అవమానించినా దీనికి లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు కూడా. మిమ్మల్ని ఎవరైతే తిడతారో వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్లు, ఫోటోలు మీరు పెట్టి సరైన ప్రూఫ్ చూపిస్తే అవతల వ్యక్తి పైన లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అయితే ఫేక్ అకౌంట్స్, చాలామంది ఇందులో ముఖ్యంగా ఫేక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారండి. సో ఫేక్ అకౌంట్స్ కూడా చాలా వరకు డిలీట్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ ఈ సోషల్ మీడియా అబ్యూస్ని సైబర్ క్రైమ్, కొన్ని కేసుల్లో సైబర్ క్రైమ్ యాక్ట్గా తీసుకుని సైబర్ క్రైమ్కి ఎటువంటి శిక్షలు విధిస్తారో అటువంటి శిక్షలు కూడా ఈ సోషల్ మీడియా అబ్యూస్ వాళ్ళు కూడా విధించే అవకాశాలు ఉన్నాయంటండి. సో ఫేక్ అకౌంట్ని కూడా డిలీట్ చేసేస్తున్నారు. అన్ఆథరైజ్డ్ అకౌంట్స్ కొన్ని ఉంటాయన్నమాట, వీటి ద్వారానే ఇటువంటి రాంగ్ పనులు చేస్తుంటారు. పర్సనల్ అకౌంట్ ద్వారా కాకుండా జీమెయిల్ ఐడి అన్ని మార్చేసి చేస్తుంటారు అనమాట. సో గల్ఫ్ దేశాల్లో సోషల్ మీడియాలో మాత్రం బూతులు తిట్టుకుంటే చాలా ప్రమాదకరమైన చర్య. అది ఎవరికైనా కానీ, గల్ఫ్ వాళ్ళు, లోకల్ వాళ్ళకైనా కానీ, సో ఇటు విదేశాల వాళ్ళకైనా కానీ, సో సోషల్ మీడియాలో మాత్రం బూతులు తిట్టకండి. ఈవెన్ అత్యధికంగా బూతులు మనం వినే ప్లేస్ అంటూ ఉందంటే టిక్టాక్ ఎక్కువగా ఉంటాము. సో జాగ్రత్తగా ఉండాలండి. గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు బూతులు మాత్రం కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.